మన్మనాభవ అర్థం ఏంటి? భగవంతుడేమన్నారు? మనసుని మొదట నాకు ఇవ్వండి. మనసునివ్వడం కంటే ముందు అతడి ఆలోచనలను నా యొక్క ఆలోచనలుగా చేసుకోవాల్సి ఉంటుంది. విషయంను అర్థం చేసుకోండి. అందుకని రాత్రి ఒక నియమం కూడా పెట్టుకోండి. మురళిని చదువుకుంటూ పడుకోవాలి. అనగా మనసు చదువుకుంటూ నిద్రపోవాలి. మీరు ఆలోచించండి, పుణ్యాత్మగా అవ్వడానికి ఇది కూడా ఒక పద్ధతి. అందుకనే జీవితాన్ని భగవద్గీతగా చేసుకోవాలి. నా జీవితం భగవద్గీతగా అవ్వడం అనగా బాబా మనసునే నా మనసుగా అయిపోవాలి. ఆ ఆలోచనని నలువైపులా మ్రోగుతూ ఉండాలి. మీకు ఒక ఓర తయారవుతుంది. మీ యొక్క పర్సనాలిటీ ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ పర్సనాలిటీగా అవుతుంది. ఆకర్షితమైన పర్సనాలిటీగా అవుతుంది. మీరు ఎంతమందిలో ఉన్నా మీరు వేరుగా ఉంటారు. వ్యవహారం మారిపోతుంది. ఇంతమందిలో మీ వ్యవహారం కలియుగంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా ఉంటారు. వీళ్ళు అల్లాకు పిల్లలు. చూడండి, నా వైపుకు ఇటువైపుకి చూడండి. నేను విశ్వవిద్యాలయానికి వెళుతున్నాను. ఏ యూనివర్సిటీకి వెళ్తూ ఉన్నాను అని అంటే అలా అయ్యే బయటికి వచ్చి తీరుతాను. ఇదే సేవ.